అండ్ బెంగ అన్నం తినట్లే అన్నం ఎక్కువ తినట్లే అన్నము ఎక్కువ తింటుంది. వీళ్ళని చిట్టి ఒకటి చిట్టి ఎందుకంటే మా పిల్లలకు ముడ్డిగా అడగాలి కాబట్టి. రావచ్చు దీన్ని పట్టుకోవచ్చు. ఇట్లా ఇట్లా పడతా చూడనా అట్లా ఇరుక్కోయింది ఈమె చెయ్యి ఆ పాట చేసింది. నువ్వు ఎందుకు చేతులు వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నైని ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ గైస్. ఫస్ట్ మీకు ఒకటి ఏంటి అని అంటే ఇన్ని రోజులు వీడియోస్ రాకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే వంశీ హెల్త్ ఇష్యూస్ వల్ల సో ఇంటికి వెళ్ళినాడు. తను రెస్ట్లో ఉన్నాడు. పొయ్యి కూడా 10 days అవుతుంది. హెల్త్ బాగాలేదు కాబట్టి నాయన ఫీల్ అవుతుంది ఆ పొయ్యి 10 days అవుతుంది. వంశీని చూడక కూడా చాలా 10 days అవుతుంది. మిస్ అవుతున్నా, చాలా మిస్ అయినా. రోజు వీడియో కాల్స్ కూడా మాట్లాడాలి, చూపిస్తా. అండ్ ఇందులో మీకు మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. ఇందులో 2 సర్ప్రైజులు ఉన్నాయి. ఒకటి ఆంటీ వాళ్ళు వచ్చినారు ఇంటికి, అండ్ ఇంకోటి వంశీకి కూడా వేరే సర్ప్రైజ్ ఉంది. మీకు తెలుసు కదా ఎందుకంత, ఇప్పుడే చెప్పినా కదా ఒకటి ఉంటున్నా అది. ప్లస్ ఇన్ని డేస్ అయింది, 10 days అయింది వాడు ఇంటికి వెళ్ళి. అయినా సరే మేము చూడ్డానికి వెళ్ళలేదు. ఎందుకు అని అంటే చిక్కిపోయింది చాలా బక్కగా అయిపోయినాం. అండ్ బెంగ అన్నం తినట్లే అన్నం ఎక్కువ తినట్లే అన్నము ఎక్కువ తింటుంది. అంటే బాధతోటి ఇంత తినబోయి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే నాకు బాధ వచ్చినా ఆకలి ఇస్తుంది, ఏడుపు వస్తుంది. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. సో మిస్ అయినా కాబట్టి తనకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఇంకా ఆంటీ కూడా వచ్చారు కాబట్టి మాట్లాడి. అండ్ ఇంకా మా అవుట్ఫిట్ గైస్ మేము ముగ్గురు ఒకలాంటి చూడండి నీకు ఇప్పుడు ఇవ్వాలి చూపిస్తాం. గైస్ ముగ్గురం ఒకలాంటివే వేసుకున్నాం. సో వీడియో ఇండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఏంటంటే ఇందులో వంశీ నన్ను ఎట్లా మిస్ అయ్యిండో ఒకవేళ నేను చూసుకోవాలనుకున్నా. వాళ్ళ అమ్ముండు ఉంది కాబట్టి నేను గుర్తుకుంటాను. సర్ప్రైజ్ ఇస్తాను అదేందో నేను కూడా వెయిట్ చేస్తున్నది ఎట్లాంటిది సెలెక్ట్ చేసుకుంటారు. హెల్ప్ చేస్తా గైస్ నైనికి. సో వీడియో కంటిన్యూషన్ చేద్దాం వాళ్ళ ఇంటికి పోయి. మోని ఒక నిమిషం పోయి ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఇటు ఈడ నా పార్టీ ఉంటుంది, అడిగి పోయేసరికి ఆంటీ పక్కన నన్ను మొత్తం బ్యాడ్ చేస్తుంది. అట్లా చెయ్యకు, ఎందుకంటే మనం ఇద్దరికి సపోర్ట్ చేయాలి. గైస్ నిజం చెప్పండి, వదిన కాబట్టి సతాయించాలి. ఇప్పుడు సతాయించకపోతే పెళ్ళి అయిన తర్వాత నేను ఎట్లా సతాయించగలను, అందుకే సతాయిస్తా. పెళ్ళైనాక మీ ఇద్దరు ఇంట్లోకి రావద్దంటది మనల్ని. అసలు ఎవరిని రాని అందరు వీళ్ళని. చిట్టి ఎందుకంటే మా పిల్లలకు ముడ్డిగా అడగాలి కాబట్టి. అయినా కూడా కడుగుతావు కదా చూడు. నేను రాకొద్దన్నా సరే వచ్చి సతాయిస్తే సిగ్గులేను గైస్. కట్ చేయండి. సో గైస్ సర్ప్రైజ్ అని చెప్పినా కదా. సో వంశీకి ఒకటి తీసుకుంటున్నాం, అదేందో నాకు కూడా తెలియదు. నేను ఏం తీసుకుందాం అనుకున్నా అంటే పర్సనల్ ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నా. అంటే షర్ట్ లైక్ పర్సనలే కదా. యాక్చువల్గా సర్ప్రైజ్ ఇస్తుందంటే నాకు ఇస్తుంది అనుకున్నా, కానీ అన్నకి ఇస్తుందంట. నాకు ఒకటి నచ్చింది గైస్, గైస్ పాపం చిట్టికి చాలా ఇష్టంగా ఒకటి నచ్చింది, అది కూడా పాపం లేదు. చూడండి గైస్, ఇప్పుడు మా అవుట్ఫిట్స్ లింక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో లింక్ అని పెట్టి నేను ముంబైలో ఉన్నాయి. సో గైస్ ఒక్క
ఒక్కదానికి ఇంత కాస్ట్ పడ్డది చూపాను. షాపింగ్ అయిపోయింది. నాకు కూడా కింద ఒక ప్యాంట్ నచ్చింది, కొనిపిస్తుంది, బాగుంటుంది. నాకు చెప్పులు నచ్చినాయి. నేను ఎవరన్నా అడుగుతున్నానా చెప్పండి. నాకు ప్యాంట్ నచ్చింది guys. కానీ బయటవే బట్టలు అయితే బాగున్నాయి. బట్టలు సారీ షర్ట్. మా అన్నకి మా వదిన గిఫ్ట్ ఇస్తుంది. ఐ మీన్ గిఫ్ట్ కాదు, ఇట్లాంటివి చాలా ఇవాళ వింటున్నా. ఏమే వదినా గిఫ్ట్ అని కాదు కానీ జస్ట్ అన్నకి సర్ప్రైజ్ లాగా. నీకన్నా చిన్నదే కాబట్టి మరదలు అన్నది. పడదాలంట గైస్. ఎవరెవరు గైస్ చాలా హ్యాపీగా అయితే వచ్చాం మేమైతే. చాలా హ్యాపీగా. వంశీ ఇందాక స్నాప్లో మెసేజ్ చేసిండు ఇక్కడ అని చెప్పి 15 minutes అని చెప్పి. ఇది పట్టుకో. అరే తినే ఇది తీరా. లోపలికి ఇడి పెట్టుకుని బయట నిలబెడతారా అన్న. అందుకే అసలు ఎక్స్పెక్ట్ లేదు. మేము తినడానికి ఎగ్ పఫ్లు తెచ్చుకున్నాం, అందుకే నవ్వుతున్నాం. హెల్త్ ఎట్లుందన్న? ఇన్ని రోజులు లేకపోతే మేము మిస్ అవుతాం. నేనైతే చిక్కిపోయిన బట్టలన్నీ లూజ్ అవుతున్నాయి. అన్న నువ్వు చెప్పు, నువ్వు కొంచెం రీజన్ చెప్పాలా? 3 పూటలు తిని బలుస్తున్నావు. చూసినావా? 4 సార్లు తింటుందిరా. మొక్క మంచిగా పీక్కొని పోయి ఉంటే ఈ మాట అంటావా అనే? హెల్త్ ఎట్లుంది? హెల్త్ ఎట్లుంది? మీరన్నా రావచ్చు, దీని మీద పట్టుకొని వచ్చి. నైన్ లేకుండా ఎక్కడికి పోమన్నా మేము. ఏం చేస్తుంది ఇట్లా పట్టుకొని బిక్తుంది మళ్ళీ. అట్లా వీకొద్దు హెల్త్ బాగాలేదు. 9 రోజులు మిస్ అయ్యాను. మరి నేను 9 రోజులు మిస్ అయ్యా. సో గైస్, వంశీ చిక్కిపోయాడని మీరు అనుకోకండి. నేను లేను కాబట్టి ఆ టెన్షన్ లేకుండా బలుస్తున్నాడు. హెల్త్ బాగాలేకపోతే నువ్వు వీడే ఉండు, నీకోసం ఒకటి తీసుకొచ్చిన హల్వా. నేనేం తినద్దు. సరే స్వయాన నైని చేతులతో నైనినే తయారు చేసింది. నేను తినకూడదు, ఏం చేయకూడదు. ఎందుకు తినొద్దు చెప్పానా? హీట్ అవుతుంది. ప్రేమగా చేసినప్పుడు తీసుకోవాలి. వేడైతే ప్రేమగా తెచ్చినప్పుడు తీసుకోవాలి. ఓకే ప్రేమ ఓకే వండబెడతారు. ఓకే ప్రేమగా తెచ్చినప్పుడు తీసుకోవాలంటే ఓకే ఓకే అనల్లా. ఓకే థ్యాంక్ యూ. కల్ కల్ సర్ప్రైజ్ టేస్ట్ చేయాలి. టేస్ట్ నాకు తెలుసు కాబట్టి. టేస్ట్ అంటే నువ్వు చెప్తే నాకు డౌట్ వస్తుంది. చెప్పు. కల్ ముసుకు క్లోజ్ సర్ప్రైజ్ అన్యా. అది మొత్తం ముదురుకుపోయింది. ముదురుకపోయిందా? చిట్టి ఏమేం చిట్టి? నేనేం తినకూడదు చిట్టి. తినకు. మా మరదలు చిమ్మి మరదలు. నువ్వే నా మరదలు. నేను ప్యాంటు కొందాం అనుకున్నాను, ప్యాంట్ సైజ్. నేను వదినా అంటే నాకన్నా చిన్నది వదిన అనొద్దంట. మరదలు మా మరదలు కొలిది అన్నయ్యకి వస్తుంది. మనం కూడా ఇడేద్దామా? గుర్తొచ్చింది ఆయన వద్దా పాపం. అస్సలు వాళ్ళు వేసినప్పుడు మనం ఏమన్నా వద్దనా? నేను జస్ట్ అప్పుడు కొంటేనే వేసిరమ్మా దానిలో. గైస్ ఇది అన్న ఈ మాట ఎందుకు అన్నాడు అంటే నేను మీకు క్లారిటీ ఇస్తా. అన్న ప్రేమతో కొనిపిస్తే నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ప్యాంట్ సైజ్ డెలివరీ అనుకుని మళ్ళీ పోయి తీసుకొని వద్దామని వచ్చినా నేను ఇక్కడికి. అవును మరి తిట్టిపించుకొని మరి వచ్చినా ఆయన వెయిట్ చేయించుకొని. ప్యాంట్ సైజ్ లేదు, ఆడ పోయి తీసుకొని మళ్ళీ వంశీకి అడిగి మళ్ళీ వంశీకి అడిగి మళ్ళీ అని చెప్పేసి అన్నాను లేదా. గైస్ మా అన్న షర్ట్ 2 చెల్లెళ్ళు ఒక లవర్ కలిసి సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చాం యాక్చువల్గా.
పేమెంట్ మాత్రం లవరే చేసింది. పైసలు ఎవరు చెప్పారు మీకు? తప్పు మామయ్య పంపించిండు. ఇది కరెక్ట్, కొంచెం రైట్ వేలో వెళ్తుంది. మాట్లాడలేకపోతున్నా సారీ గైస్, మీరేం అనుకోకండి, మా అన్న మాట్లాడలేదని, హెల్త్ బాగాలేదు. ఇన్ని రోజులు రెస్ట్ కాబట్టి ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నావు, ఎందుకు మాట్లాడు మరి కరెక్టే. 9 రోజులు దూరం ఉన్నారంటే మాట్లాడాలి. నీకు నచ్చట్లేదా చిట్టి? మాట్లాడు గట్టిగా హాయ్ గట్టిగా. హౌ ఆర్ యు గైస్? నా వాయిస్ గట్టిగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజులు చూడు ఆటో దేంట్లో వెళ్ళే ఆడు బ్రేక్ వేసినాడు, ఇట్లా గీసుకుంది. గీసుకుంటే బ్లడ్ క్లాట్ కాదే, ఇట్లా పడతా చూడనా, అట్లా ఇరుక్కోయింది ఈమె చెయ్యి. ఆ పాట చేసింది. నువ్వు ఎందుకు ఐడి నెంబర్ ఎవరికి చూపించినావు? నువ్వు అదే చేసిన తప్పు. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చారు అసలు? చెప్పినా కదా ప్యాంట్ సైజ్ తెలియదు, చెప్పు. హ్యాండ్ సైజ్ చెప్పని కనుక్కొని ఇంత దూరం వచ్చా. ఫోన్ చేస్తే బ్యాలెన్స్ అయిపోయింది నా దాంట్లో. 34 34 అంటే పోదామా? హ్యాండ్ బ్యాగ్ చెప్పు. హ్యాండ్ బ్యాగ్ ఫోన్ ఆడ మైక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకొని వచ్చి ఈడ కిందకి తీసుకోరా, కింద ఉంటా. ప్యాంట్ వద్దా? కావాలని చెప్పనా ప్లీజ్? అట్లనే తిరుగుతావా? కావాలని చెప్పు. వస్తుందే బాబు, మీరు ఏదే మజాకులు చేస్తారు. కింద వాళ్ళు ఎవరు ఫ్లాట్ నెంబర్ అడిగి రాడు, పోయి ప్యాంట్ తెచ్చుకోము. 201 ఎందుకే బాబు, దీనిల కోసం కూడా గొడవ అయింది, చెప్పుల కోసం. ఒకరికి పెట్టే మెసేజ్ ఒక్కరికి పెట్టేది కాదు, దీనిల కోసం అయింది. వాడు దీనికోసం పెట్టవే, దీనికి అమ్మాయిలు అంటే గొడవలు అంటే అమ్మాయిలు కెమెరా వచ్చింది. ప్యాంట్ ఉంది కదా ఆంటీ దగ్గర. ఎట్లా కొడతా తెలుసు ఇప్పుడు, మా అమ్మకి చెప్తే ఇప్పుడు మామూలు గుడ్డి పోయిరా పో. ఈరోజు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఏమనొద్దు. ఒక్కొక్క చెప్పారు అనుకో, కెమెరామెన్ రారా కిందికి. దాదా అక్కడైతే ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మంచిగా ఉంటుంది అని తీసుకొచ్చిన కదా. ఏంది పద, ఇంకా పైకి పోదాం. సెకండ్ ఫ్లోర్. మాకు తెలుసు, మాకు అబ్బా నేను ఒక దగ్గర దాపెట్టినా. సరే తీసుకోవాలి, తీసుకుంటావు కదా. నువ్వే ఎత్తుకు తీసుకో. సెకండ్ పైన. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నావు కదరా. బాగుందా మా ఇంటి రోడ్డు? నాకైతే నచ్చింది. ప్యాంట్ ఏం లేదు, ఊరికే అన్న. నాకు ప్యాంట్ సైజ్ తెలియదు కదా. ఏంది ఏంది ఏమన్నావు చెప్పు. చెప్పు చెప్పు అంటే మా ఇంట్లో బాబు ఉన్నాడు కాబట్టి ఉంటుంది. మా ఇంట్లో పాప ఉండే కాబట్టి ఉంది. నీకు ఆ రీల్ కూడా అంటే స్నాప్ కూడా పంపించిన, దాని గురించి డిస్కస్ కూడా చేసిన నేను అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు. అయితే చేతులు
షర్ట్ బాగుందా చెప్పలేవు. బాగుంది. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ ఇంకా బాగుంటుంది ఈ ప్లేస్ లో. సరే షర్ట్ అక్కడ ఇంకా బాగుంటుంది అంటున్నా. ఎందుకు వేస్తావు? ఎందుకు వేయద్దు? అయితే నా దగ్గర పెట్టుకుంటా. ఈ దానికి నేను అన్నకే సపోర్ట్. బాగుందిలే. నా దగ్గర పెట్టుకుంటా ఇచ్చేసి పడేయకు. మీకు ఇచ్చిన వస్తువులు కాళ్ళ కింద ఉన్నప్పుడు మీ సేమ్ వస్తువులు మా మీద ఎందుకు ఉండాలా? కలర్ దాపెట్టినా. సో యాక్చువల్గా బాయ్ ఫ్రెండ్ డే అని ఎవరో చెప్పినారు. తుక్కొని మరి దాపెట్టుకో. గైస్ ఒక మాట చెప్తాను. ఈమె ఇచ్చిన వస్తువులు కాళ్ళ కింద ఉన్నప్పుడు ఈమె ఇచ్చిన వస్తువులు మాకు మళ్ళీ మళ్ళీ మేము ఉంచుకోం కదా. పోన్లే ఉంచుకోండి వేసుకుంటా కావాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది తీసుకొని ఇయ్యనా చూద్దాం ఒక్కసారి. ఏం చేస్తుంది ఆమె వేసుకుంటుందేమో. మా డాడీకి ఇస్తా. వా మీ డాడీ అంత వేసుకోరా? ఎందుకు వేసుకుని మా డాడీ ఫార్మల్స్ వేసుకుంటాడు. మా డాడీకి షాపింగ్ చేసి చెప్పావు అప్పుడు చేస్తారు ఫ్యాషన్స్. వా అంకుల్ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటారు. సో యాక్చువల్గా బాయ్ ఫ్రెండ్ డే అని చెప్పేసి థర్డ్ కానీ ఎవరు చెప్పినట్టు గుర్తు నాకు. ఎవరు లేవు ఉద్దిగా పిచ్చి బాయ్ ఫ్రెండే కాదు. గర్ల్ ఫ్రెండ్ కొంచెం సిగ్గుండాలి. నేను డిసైడ్ అయిన తర్వాత చెప్పింది బాయ్ ఫ్రెండ్ డే నెక్స్ట్ 10 month ఇప్పుడు కాదు 10 month 10 నెలలలో అని అన్నది. 10 నెలలు లేదంటే మే అని అంటుంది. ప్రొఫెషనల్ మౌనిక. సో అట్లా ఏంది హాయ్ సిగ్గుపడుతున్నావు? ఏంది నా ఈ సిగ్గుపడే కూడా పర్మిషన్ కావాలా? మా అన్న నాకు అర్థం కాదు. అది దాంతో నెత్తి కొట్టుకోవడానికి కాదు ఇచ్చింది. నేను వేసుకో ఇప్పుడు. ఎందుకు వచ్చిండ్రా? బాగాలేదని వచ్చామన్నా. ఇన్ని రోజులకా 10 రోజులకి మళ్ళీ మీకు రెస్ట్ చేస్తుంది. ఆపరేషన్ అని చెప్పి ఏమి ఇట్లా చేస్తుంది అప్పుడు. అందుకే అంటారు ఎందుకు వచ్చారు. మీకు రెస్ట్కి వచ్చినాం. రెస్ట్ 10 రోజులు చాలు, ఇంకెక్కువ తీసుకోవద్దు రెస్ట్. నాకు లూజ్ అవుతుంది అనుకున్నా. నాకు గర్ల్స్ చూసి థ్యాంక్ యూ. బాగుంది. పర్ఫెక్ట్ ఫిట్. థ్యాంక్ యూ గైస్. साथिया साथिया तू मेरी साथिया. నా సూపర్. ఎంతమంది మెసేజ్ చేస్తారంటే మీకు ఈ షర్ట్. ఎవ్వరు చెయ్యరు ఉన్న బాధలు అడగలేదు. Guys, మన హీరో కట్టున్నాడు. డబ్బులు ఉన్నాయి. చెయ్యరు మా అన్న హీరో కట్ చేయదనే చెప్తున్నాను ఇంతరా. చెయ్యరనే చెప్తున్నా నేను. కనిపించిన చెయ్యకండి. నైనే ఉంది. ప్లీజ్ గొడవలు పెట్టకండి guys. ఏదో గుచ్చి గుచ్చి చెయ్యండి అని చెప్తున్నట్టుంది. చెయ్యకండి. మీరు చేసినా వంశీ రిప్లై ఇయ్యాడు. మా అన్న మంచోడు. మా వాడు మంచోడు. ఇన్స్టాగ్రామ్ నా దగ్గర ఉంది. అవన్నీ ఏం లేవు, నాకు నమ్మకం ఉంది కాబట్టి తీసుకునే టైం వచ్చినప్పుడు తీసుకుంటాం. సో ఇంతటితో వార్తలు, ఈటీవీ వార్తలు సమాప్తం. మా అమ్మతో మాట్లాడవా? లేదు. నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్ ఏం వీడియో? నెక్స్ట్ మా ఇష్టం. మా ఇష్టం. ఎవరి ఛానల్కి? మా ఇష్టం. బాయ్.